అసలు యాస్పిరెంట్ లైఫ్లో బిగ్గెస్ట్ పెయిన్ ఏంటో తెలుసా? బయట వాళ్ళకి మనం చదువుతున్నాం అనిపిస్తుంది, కానీ లోపల ప్రతిరోజు కొంచెం కొంచెంగా విరిగిపోతుంటాం. ప్రతి యాస్పిరెంట్ లైఫ్లో ఒక సైలెంట్ బ్యాటిల్ ఉంటుంది. అది మార్క్స్ కాదు, సిలబస్ కూడా కాదు. అది ఎవరికి చెప్పలేనటువంటి ప్రెజర్. మన ఫ్రెండ్స్ ఏమో ఎంజాయ్ చేస్తుంటారు, ఇన్స్టాగ్రామ్లో అందరూ సెటిల్ అయినట్టు కనిపిస్తారు, కానీ మనం మాత్రం రూమ్లో ఒంటరిగా కూర్చొని నా లైఫ్ ఎప్పుడు మారుతుంది అని ఆలోచిస్తుంటాం. కొన్ని రోజులు ఫుల్ మోటివేషన్ ఉంటుంది, 10 గంటలు కూడా చదువుతాం, ఫ్యూచర్ను కూడా ఊహించుకుంటాం. కానీ కొన్ని డేస్ బుక్ ఓపెన్ చేసిన కాన్సన్ట్రేషన్ ఉండదు, మాక్ టెస్టులలో మార్క్స్ సరిగ్గా రావు, పేరెంట్స్ ఏమో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు, సొసైటీ ఏమో మనల్ని క్వశ్చన్స్తో గుచ్చి గుచ్చి వేధిస్తుంటుంది. ఇవన్నీ కూడా స్లోలీ మన మైండ్ని డిస్ట్రాయ్ చేస్తుంటాయి. ఇంకా ఎంతకాలం ప్రిపరేషన్ వేస్తావు? జాబ్ ఏదైనా చూసుకో, నీ ఫ్రెండ్స్ అందరూ సెటిల్ అయ్యారు కదా, నువ్వేంటి ఇలా ఉండిపోయావు అనేసి. ఈ మాటలు బయట చిన్నవిగా అనిపిస్తాయి, కానీ యాస్పిరెంట్ హార్ట్లో మాత్రం డీప్గా హర్ట్ చేస్తాయి. కొన్ని నైట్స్లో అందరూ నిద్రపోయాక మాత్రమే యాస్పిరెంట్ అసలే ఎమోషన్స్ బయటకు వస్తాయి. అవేంటో తెలుసా? సెల్ఫ్ డౌట్, మన మీద మనకే నమ్మకం కోల్పోతాం. ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్, అసలు నేను గెలుస్తానా, ఎప్పుడు చూసినా ఓటమే ఎదురవుతుందనే ఆలోచనలు మనల్ని కుంగదీస్తుంటాయి. ఓవర్ థింకింగ్, దీంతోపాటు కంపారిజన్స్, ఎదుటి వ్యక్తులతోనూ ర్యాంకర్స్ వచ్చిన వాళ్ళతోనూ మనల్ని మనం కంపారిజన్ చేసుకునేటటువంటి ఆలోచనలు మనలో పెరుగుతాయి. ఇవన్నీ కూడా సైలెంట్గా మన మైండ్ని తింటుంటాయి. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకో, ఇక్కడ నువ్వు వచ్చింది దేనికోసం అనేది. దీంతోపాటు నీకు మార్క్స్ రావట్లేదు, నీకు ర్యాంక్ రావట్లేదంటే నువ్వు లేజీ అని కాదు, నువ్వు వీక్ అని కూడా కాదు. నువ్వు ఒక డ్రీమ్ కోసం ఫైట్ చేస్తున్నావు. ఈ స్ట్రగల్ ఇప్పుడు మనకి పెయిన్ఫుల్గా అనిపించవచ్చు, కానీ ఒకరోజు ఇదే పెయిన్ నీ సక్సెస్ స్టోరీలా పవర్ఫుల్ చాప్టర్ అవుతుంది. సైలెంట్గా సఫర్ అవుతున్న ప్రతి యాస్పిరెంట్కి నీ మెహనత్ ఒకరోజు ఖచ్చితంగా రిజల్ట్